హాయ్ గైస్, అందరికీ నమస్తే. ఈరోజు అబ్డామినల్ ఫ్యాట్ అండ్ సైడ్ ఫ్యాట్ ఎలా తగ్గాలో ఈ వీడియోలో మాట్లాడదాం. ఇలా ఉన్న నా బెల్లీ ఫ్యాట్ని మరి సైడ్ ఫ్యాట్ని ఇలా మార్చడానికి నాకు ఈ 3 ఎక్సర్సైజెస్ వల్ల అయ్యింది. ముందుగా అబ్డామినల్ ఫ్యాట్ తగ్గాలంటే ఇలా లెగ్ రైజెస్ చేయాలి. అప్పుడు అబ్డామిన్లో ఉన్న ఫ్యాట్ అంతా తగ్గిపోతుంది. నెక్స్ట్ సైడ్ ఫ్యాట్ పోవడానికి సైడ్ బెండ్స్ అయితే ఇలా చెయ్యండి. ఈ ఎక్సర్సైజ్ వల్ల మన సైడ్లో ఉన్న ఫ్యాట్ అంతా తగ్గిపోతుంది. ఆ 2 ఎక్సర్సైజులు కనుక కష్టంగా ఉంటే ఇలాగ బర్పీస్ చేయండి. ఓవరాల్ బెల్లీ ఫ్యాట్ అండ్ సైడ్ ఫ్యాట్ మొత్తం తగ్గిపోతుంది. ఏంటి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో చూసి 3 ఎక్సర్సైజులు మీరు ఎక్సర్సైజ్ రొటీన్లో యాడ్ చేస్తుందో అనుకుంటున్నారా? యాక్చువల్గా ఇలాగ బెల్లీ ఫ్యాట్ తగ్గిపోవడానికి సైడ్ ఫ్యాట్ తగ్గిపోవడానికి ఎక్సర్సైజెస్ అని ఏముండవు. నేను చూపించింది లెగ్ రైజ్ వచ్చి అబ్డామినియన్ మజిల్స్కి ట్రైనింగ్ ఇస్తుంది, అండ్ సైడ్ బెన్స్ వచ్చి సైడ్ ఉన్న ఆబ్లిక్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి, అండ్ ఏమో బర్పీస్ వచ్చి ఏమో అది HIIT వర్కౌట్ కింద వస్తుంది. చాలా మంది నాలెడ్జ్ లేని వాళ్ళు ఏం చెప్తారంటే, నేను ఈ ఎక్సర్సైజ్ చేశాను అందువల్లే నాకు ఈ బెల్లీ ఫ్యాట్ అండ్ సైడ్ ఫ్యాట్ రెడ్యూస్ అయింది, మీరు ఎక్సర్సైజ్ చేయండి తగ్గిపోద్దని. ఒకటి చెప్తున్నాను ఫ్రెండ్స్, గుర్తెట్టుకోండి. ఈ ఎక్సర్సైజ్ చేస్తే మీరు ఫ్యాట్ లాస్ అవుతారు, వెయిట్ లాస్ అవుతారు అని ఏ ఎక్సర్సైజ్ ఉండవు. అలాగే ఈ ఫుడ్ తినడం వల్ల మీరు వెయిట్ గెయిన్ అవుతారు, వెయిట్ లాస్ అవుతారు అన్నది కూడా ఉండదు. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తారు ఫ్యాట్ బర్నర్స్ వాడండి, ఈ ఎక్సర్సైజెస్ చేయండి, హై ఇంటెన్సిటీ కార్డియో చేయండి, దీనివల్ల ఫ్యాట్ లాస్ అయిపోతాం, వెయిట్ లాస్ అయిపోతాం అని. కానీ అదంతా అది ఫేక్. మన బాడీలో కనుక ఫ్యాట్ తగ్గాలంటే ముందు ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది క్యాలరీ డెఫిషియట్ డైట్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేయాలి, దాంతోపాటు మోడరేట్ కార్డియో కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్లీప్ సైకిల్ మంచిగా ఉంచుకోవాలి. స్లీప్ సైకిల్ కనుక సరిగ్గా లేకపోతే బాడీలో స్ట్రెస్ హార్మోన్ పెరుగుతుంది, దానివల్ల క్రేవింగ్స్ అన్నవి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళని కాకుండా రియల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి.